నీలమ్మా ఏమైంది మై డియర్ నీలమ్మరి? నీ నోరు ఇలా కట్టేశామే, ఇక నువ్వు పిచ్చి మాటలు కూడా మాట్లాడలేవు. ఉపవాసం జాగారం అన్ని ఫాలో అవుతున్నందుకు పుణ్యం వస్తుందిలే. ఇప్పుడు నువ్వు చిందులేసినా రంకెలేసినా చేసేదేం లేదు పాపా. చేసిన పాపాల ఎఫెక్ట్ ఇదే మరి. దీన్ని నువ్వు బాగా ఎంజాయ్ చేయాలి. ఓకే ఆంటీ, పెడదాం పదండి. దాన్ని బాగా ఎంజాయ్ చేయి. ఓకే బాయ్ బాయ్ డార్లింగ్. పార్వతి, ఈరోజు శివరాత్రి. ఇంట్లో వాళ్ళందరూ శివభక్తులని, నువ్వు పండగను ఘనంగా చేసేదానివి. కంటికి కునుకు లేకుండా జాగారం చేస్తుండేదానివి. కానీ ఇప్పుడు కళ్ళే తెరవట్లేదు. ఉపవాస దీక్షలో ఈసారి జాగారం చేస్తానని చెప్పావు కదా పార్వతి. నువ్వు మాట్లాడట్లేదు, నన్ను చూడట్లేదు. ఇంకా నాకు ఆశ పోలేదు పార్వతి. నా ప్రాణం పోయేంత వరకు నాలో ఆశ చావదు. పార్వతి, 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 నువ్వు కళ్ళు తెరిచావు. నువ్వు కళ్ళు తెరిచావు పార్వతి. పార్వతి, పార్వతి, మీరే కదా పెద్దబాబు గారు మీకోసం ఉపవాస దీక్ష చేయమన్నారు. అంటే నేను చెప్పిందంతా నీకు వినిపించిందా పార్వతి? ఇప్పుడే కాదు పెద్దబాబు గారు, ప్రతిరోజు మీరు చెప్పే మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. కానీ కళ్ళు తెరవలేను, మాట్లాడలేను. నా శ్రీవారు నా కోసం ఎంత చేస్తున్నారని ప్రేమతో నా గుండె కొట్టుకుంటున్నది.
నన్ను బతకమని, శ్వాస తీసుకోమని, మిమ్మల్ని చూడమని అడుగుతుంది పెదబాబు గారు. పార్వతి, మాట్లాడు. నా కడుపులో పెరుగుతున్న వారసుని మీకు అప్పచెప్పాలని సావుతో పోరాడుతున్నాను. ఇంకా నాకేం కాదు, మీకోసం బతుకుంటాను, మీకోసం బతుకుంటాను. అవును పార్వతి, ఇక నిన్ను ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. నీకు చావు లేదు, నీకు భయం లేదు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు పార్వతి, నువ్వు మాట్లాడుతున్నావు పార్వతి. పార్వతి, నాతో మాట్లాడుతున్నావు పార్వతి. నీకేం కాలేదు. దేవగారు, నువ్వు బతికావు దేవగారు, నువ్వు బతికావు పార్వతి. దేవగారు. ఏమైంది? నువ్విక్కడ? పార్వతి, పార్వతి. సార్, పార్వతి ఇంకా బెడ్ మీదనే ఉంది. తను మీతో మాట్లాడుతుందని, మిమ్మల్ని చూస్తుందని మీరు కలగంటున్నారు. అంటే పార్వతి, నా పార్వతి కోలుకోలేదు. ఇంకా టైం పడుతుంది సార్, మీరు కొంచెం ఓపిక పట్టాలి. పార్వతి కళ్ళు తెరిచింది అనుకున్నాను, నాతో మాట్లాడింది అనుకున్నాను. మీ భార్య మీదున్న ప్రేమతోనే మీరలా ఊహించుకుంటున్నారు. వరి అవ్వకండి, ఖచ్చితంగా తను మీకోసం కళ్ళు తెరుస్తుంది. పెదబాబు, అమ్మా. పెదబాబు, అమ్మా. బ్రో, వదినా. అమ్మా, పార్వతికి నయమైందని కలగన్నాను. అదే నిజం అవుతుంది నాన్న. పార్వతికేమీ కాదు. కుటుంబం కోసం కఠోర దీక్ష చేసిన పార్వతి కోసం ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ దీక్ష చేస్తున్నారు దేవేంద్ర. ఆ మహాశివుడి దయాదాక్షిణ్యాలతో పార్వతి క్షేమంగా బయటపడుతుంది. అఖిల, పెదబాబుకి పార్వతికి కంకణాలు కట్టు. అలాగేనండి. నాకు కూడా కలొచ్చింది పెద్దబాబు. పార్వతికి స్పృహ వచ్చిందని, నాతో మాట్లాడిందని. అదే నిజం చేస్తాను. తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది మేడం. మీ అందరి నోటి వాక్కు నిజం కావాలి. అవుతుంది. పెద్దబాబు, పార్వతి ఇద్దరు శివపార్వతుల్లా ఇంటికి రావాలి.
చిన్నబాబు, అమ్మా, పూజకి టైం అవుతుంది, వెళదాం పదండి. అలాగే సిద్ధాంతి గారు. రండి. జాగ్రత్త నాన్న. అలాగే అమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే డాడ్, మీరు వెళ్ళండి. టేక్ కేర్ బ్రో. ఓకే బాయ్. ఏయ్ కుంభుడు, ఏం చెప్తా ఉండవురా? అవునమ్మా, సిద్ధాంతంట ఆ కుటుంబానికి మేలు చేస్తా ఉంటాడు. హిమాలయాల నుండి నీళ్లేవో తీసుకొచ్చిండంట. శివరాత్రి జాగారం చేసి పెద్ద కోడలికి కంకణం కడతాండావా అఖిలాండేశ్వరి? అవునమ్మా. ఇట్టయితే మనం అనుకున్నది జరగదురా. ఆ పార్వతి సావుతోనే ఆ ఇంటికి మనం బంధువులవుతాం. అట్టంటప్పుడు అది బతకూడదు అంటే జరగాల్సిన పూజ జరగకూడదురా కుంభుడు. సంపొచ్చుగాని శుభకార్యాన్ని ఆపడం అంటే ఎట్టాగమ్మా? ఇంట్లో అందరూ ఉంటారు. ఏం చెయ్యాలనో చెప్తా. మన వాళ్ళ ఆడికి పోవాలా, అనుమానం రాకుండా పని పూర్తి చేసుకుని రావాలా. అట్టాగే అమ్మా. హలో. పెద్ద కోడల్ని బతికించుకోవడానికి కంకణం కట్టినావా అఖిలాండేశ్వరి? పార్వతి బతుకుతుంది. తొలి అడుగు ఇంట్లో, రెండో అడుగు నీ మెడ మీద పడుతుంది. అట్టా జరగదు. ఎందుకంటే పార్వతి ఉండదు. దాన్ని బతికించాలని ప్రయత్నం చేసే మీ కుటుంబం కూడా మసైపోతాది. నీ పిచ్చి మాటలు ఫోన్ వరకేనా అర్థం చేసుకో. అట్నా? అయితే పార్వతిని శ్మశానానికి పంపినప్పుడు నా మాట నిజమనుకుందువు గాని నీ చావు చూడ్డానికైనా శ్మశానానికి వస్తాను. అప్పుడైనా నీ శవాన్ని చూస్తాను. పెట్టే ఫోన్. పిచ్చిది. ఏముంటుంది అట్లా? పైకి పార్వతి గురించి బెదిరిస్తున్నా ఈ పూజకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తుండొచ్చు. మీరందరూ అలర్ట్గా ఉండకపోతే ప్రమాదం జరగచ్చు కూడా. అలాగే అఖిల. చిన్నబాబు, డాడ్, భవానీ, అందరూ ఇక్కడే ఉండండి. అపరిచిత వ్యక్తులతో ఎవ్వరూ మాట్లాడద్దు. ప్రసాదం గాని తీర్థం గాని ఏదిచ్చినా తీసుకోవాలి. అలాగే డాడ్. అలాగే బావుగారు. ఆ పరమేశ్వరుడు మీకు అండగా ఉంటాడు. దీక్ష నియమాలు పాటిస్తే మీకంతా శుభమే జరుగుతుంది. మా అందరికీ దీక్ష కంకణాలు కట్టండి సిద్ధాంతి గారు. అమ్మా ఐశ్వర్య, ఇవి తీసుకో.
నీలమరి నువ్వు కూడా వచ్చేయి. కంకణం కట్టిస్తారు, మళ్ళీ వీళ్ళని తాళి కట్టించర్లే. వచ్చేమని చెప్పానా? నోరు తెరిచి ఏం మాట్లాడలేదు. ఏం ప్లాన్ చేయకుండా నిద్ర కూడా పోనేవు మామ్. వెళ్ళు. అమ్మా మనోళ్ళు బయలుదేరారమ్మా. సంతోషం. ఈ కాకిలాండేశ్వరికి ధైర్యం పోయి దుఃఖం పొంగుకొస్తాదిరా. ఈ పూలను గనక అఖిలాండేశ్వరమ్మ ముఖం దగ్గరికి తీసుకెళ్తే వాసనకు స్పృహ తప్పి పడిపోతుంది. గుళ్ళో జరిగే పూజ ఆగిపోతుంది. ఓం నమ శివాయ. అమ్మా, శివాజ్ఞ కలగాలంటే ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఏ ఆటంకాలు కలగకుండా ఈ దీక్ష జరగాలని మొక్కుకొని రండి. అలాగే సిద్ధాంతి గారు. ఈ కంకణాన్ని స్వామివారి దగ్గర ఉంచండమ్మా. అలాగేనండి. శివ పూజ మొదలు పెడదామా సిద్ధాంతి గారు? ఈ అమృత కలశాన్ని అఖిలాండేశ్వరి చేత పట్టించి 5 సార్లు ప్రదక్షిణ చేయించండి. అలాగే సిద్ధాంతి గారు. క్షమించండమ్మా, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో, పూలు కింద పడిపోయినాయి. నాకు స్వామివారి అనుగ్రహం లేదనుకుంటా. అమ్మా అమ్మా, పూలను పారేసుకుని అలా వెళ్ళిపోతుందేంటి? భక్తులు ఎవరైనా తొక్కితే ఎంత పాపం. అఖిలాండేశ్వరమ్మ, పూలను కళ్ళకద్దుకుని తప్పు చేశావు. వాసన పీలిస్తే అంతే సంగతిలో.